వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మంత్రి కొండా సురేఖ ఏమాత్రం మారలేదు. తరచూ వివాదాలతో ఉండే మంత్రి కొండా సురేఖ రాష్ట్ర వ్యాప్తంగా తన గురించి చర్చ జరుగుతున్నా తన తీరు మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కొనసాగిస్తూ వస్తున్న కొండా సురేఖ తాజాగా మరో కాంట్రవర్సీకి పాల్పడ్డారు. మంత్రిగా జిల్లాలోని నాయకులతో కలిసి నడవాల్సిన కొండా సురేఖ, అందరినీ కలుపుకుపోవాల్సిన కొండా సురేఖ ఐ డోంట్ కేర్ అంటూ తన పందాను కొనసాగిస్తున్నారు. అదే సమయంలో కొండా సురేఖ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేయడానికి అక్కడకు రాగా మంత్రి అనుచరులు, కార్యకర్తలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలదండను తొలగించారు. ఆపై మంత్రి కొండా సురేఖ పూలదండ వేసి ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపైన స్థానికంగా చర్చ జరుగుతోంది. కొండా సురేఖ తీరుతో స్థానిక నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా నేడు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గలోని ఇందిరాగాంధీ విగ్రహానికి ఎర్రబెల్లి స్వర్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక అదే సమయంలో కొండా సురేఖ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేయడానికి అక్కడకు రాగా మంత్రి అనుచరులు, కార్యకర్తలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలదండను తొలగించారు. ఆపై మంత్రి కొండా సురేఖ పూలదండ వేసి ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపైన స్థానికంగా చర్చ జరుగుతోంది. వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను తొలగించి మళ్లీ కొండా సురేఖ తాను తెచ్చిన పూలమాలను ఇందిరాగాంధీ విగ్రహానికి వేయడం ఆమె ఏమాత్రం మారలేదు అన్న చర్చకు కారణంగా మారింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి పనిచేయాల్సిన కొండా సురేఖ అందుకు భిన్నంగా చిన్న చిన్న విషయాల్లో కూడా కయ్యానికి కాలు దువ్వడం ప్రధానంగా కనిపిస్తోంది. ఇక కొండా సురేఖలానే కొండా సురేఖ అనుచరులు, కార్యకర్తలు, మిగతా నాయకుల పట్ల చూపిస్తున్న వైఖరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమాత్రం రుచించడం లేదు. పార్టీ శ్రేణులతో ఏమాత్రం సఖ్యత చూపించని కొండా సురేఖ తీరు తీవ్ర ఆక్షేపణీయం అని పలువురు సీనియర్ నాయకులు లబోదిబోమంటున్నారు. మాకు ఎవరితోనూ పంచాయతీలు లేవని చెబుతూనే ప్రతి ఒక్కరితో పంచాయతీలు పెట్టుకుంటున్న కొండా సురేఖ తాజాగా చేసిన పని డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు షాక్ ఇచ్చింది.